రాష్ట్రంలో సింగరేణిలో బొగ్గు గనుల టెండర్ల స్కామ్తో పాటు సోలార్ పవర్ ప్లాంట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 127 మెగావాట్ల సోలార్ ప్లాంట్కు సంబంధించి 200 నుంచి 250 కోట్ల వరకు అదనంగా చెల్లించారని ఆరోపించారు. మరోచోట మెగావాట్ సోలార్ ఉత్పత్తికి 7 కోట్లు కట్టబెట్టారని, ఈ రెండు ప్లాంట్లు కలిపి 500 కోట్లు చేతులు మారాయని హరీష్ రావు ఆరోపించారు. సింగరేణిలో జిలెటిన్ స్టిక్స్ ధరలో ఒకేసారి 30% పెంచారని, ఈ దస్త్రంపై సంతకం పెట్టకుండా డైరెక్టర్ రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. మరో డైరెక్టర్ సంతకం పెట్టలేదని, అతని పదవీ స్థాయిని తగ్గించారన్నారు. సైట్ విజిటింగ్తో ప్రకాశం ఖనికి పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఓబీకి సంబంధించి 600 కోట్ల పనికి ఫైనాన్షియల్ బిడ్ను ఎందుకు 7 సార్లు వాయిదా పడిందని ప్రశ్నించారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎలాంటి బంధం లేకుంటే కిషన్ రెడ్డి ఈ అవినీతిపై స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 30 మెగావాట్ అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేదుంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినారు. ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు 200-250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. భూమి కూడా సింగరేణిది, ఇక్కడ భూమి కూడా పెట్టడానికి లేదు భారం. ఈ భారతదేశంలో ఎక్కడ సోలార్ పవర్ టెండర్ చూసినా 3 నుంచి 3 కోట్ల 10 లక్షల రూపాయలు, 3 కోట్ల 20 లక్షలకే పర్ మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఖర్చు అవుతా ఉంది. మరి ఇక్కడ మీరు 5 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చారు, 214 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు మీరు. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగింది. ఇది నంబర్ 1. నంబర్ 2 సోలార్ పవర్ స్కామ్ 67 మెగావాట్ల ప్లాంట్. అది ఈ 67 మెగావాట్లు అయితే ఎంతకి ఇచ్చింది తెలుసా? 480 కోట్ల రూపాయలు కట్టగట్టు, దాదాపు 7 crore రూపీస్ పర్ మెగావాట్. ఆడో 250 కోట్లు, ఈడో 250 కోట్లు, నేరుగా 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. 500 కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగినాయి.